దానికంటే ఇంకో 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాను బికాస్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ మీట్ సమైక్య. ముందుగా వెల్కమ్ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా ప్రసన్న మీడియా అందరికీ. మీరు లేకపోతే సినిమా ప్రమోషన్స్ ఎంతో మంచిగా జరిగేవి కాదు. ముందు నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రసన్న మీడియా, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. సమైక్య నాకు చాలా చాలా స్పెషల్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ఫిలిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. దీంట్లోనే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చారు మా సుభాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సమైక్య వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల. అండ్ ముందుగా నేను చాలా మంది గొప్ప గొప్ప యాక్టర్స్ తో వర్క్ చేశాను ఈ సినిమాలో భాగంగా. జగపతి బాబు గారు ఆయన వర్సిటాలిటీ చిన్నప్పటి నుంచి చూస్తూ హీరోగా, విలన్ గా, ఫాదర్ గా అన్నిట్లో చేశారు ఆయన. అలాగే అన్ని రకాల పాత్రలు చేయాలి అని ఎప్పటి నుంచో ఇన్స్పైర్ అవుతుంది నాకు. ఆయన అలా డైరెక్ట్ గా చూస్తే ఆయనతో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే లైలా మ్యామ్, ఆవిడ ఆన్ స్క్రీన్ ఎంత స్వీట్ గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్ లో అంతే స్వీట్ గా మాట్లాడతారు, అంతే స్వీట్ గా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మ్యామ్ మీతో మాట్లాడితే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ కనకాల గారు, నేను ఆయనతో ఇంకొక ఫిలిం కూడా చేస్తున్నాను. బట్ అప్పుడే ఫస్ట్ నేను కలవడం ఆయన్ని ఫస్ట్ చూడగానే భయం వేసింది, అంతే ఇంత పెద్ద యాక్టర్ ఇప్పుడు ఈయన ముందు నేను యాక్ట్ చేయాలని. బట్ ఎంత అప్పుడే ఒక బాధ, కోపం ఇవన్నీ నా మహర్షికి ఇలా చూస్తూ ఉండిపోయాను. చాలా నేర్చుకోవాలి ఆయన నుంచి. ఓకే, మంచిగా చెప్తాను, నేను చాలా ఇన్స్పైర్ అవుతాను ఆయన నుంచి. సో నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే దేవి ప్రసాద్ గారు, ఆయనతో కూర్చుంటే ఒక 10 బుక్స్ చదివినంత అనుభవం వచ్చేస్తుంది, ఎన్సైక్లోపీడియా అయినా. ఆయనకి కూతురు చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే శ్రీవాణి గారు అండ్ మా ఆస్కార్ గ్యాంగ్ కి వచ్చేస్తే ముందు సుదర్శన్ గారు. సుదర్శన్ గారు ఎస్ స్టాండ్స్ ఫర్ స్పాంటినిటీ. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఎక్కడ లాఫింగ్ బుద్ధం చూసాను కూడా మనం నవ్వుతామో లేదో తెలియదు, కానీ సుదర్శన్ గారితో కూర్చుంటే 10 నిమిషాల్లో నవ్వేస్తాము, అంత హ్యూమరస్ పర్సన్ ఆయన. అలాగే కసిరెడ్డి గారిని మీరు ఏ టైం ఆఫ్ ద డేలో చూడండి ఆయన నవ్వుతూనే ఉంటారు. పొద్దున 6 o'clock షో టైం నవ్వుతూనే ఉంటారు, రాత్రి 2 o'clock నవ్వుతూనే ఉంటారు. ఆయన ఇలానే ఉంటుంది ఆయన ఫేస్, అసలు నేర్చుకోవాలి అంత. అండ్ రాఘవన్న, నేను సెట్ మొత్తంలో అన్నా అని పిలిచేది మీ ఒక్కరిని. థ్యాంక్ యూ సో మచ్. నాకు సొంత బ్రదర్స్ ఎవరు లేరు, నేను చూసినప్పుడల్లా గారు, మీరు, అండి, అలాగే అండ్ రోహిత్ గారు. అనుకున్నాను ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయన జగన్ పట్టుకొని తిరుగుతుంటే నాకు ఆయనకి కాంబినేషన్ లేదు, సో నాకు తెలీదు. ఆయన మీరు చూడగానే మీరు హట్ కూడా చేస్తున్నారు, అసలు మీకు గ్యాప్ ఉంటుందా, ఇలా ఫీల్ అయ్యాను నేను. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఆయన క్యారెక్టర్ ని. అండ్ ఇంకా ఎంతో మంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందరి గురించి మాట్లాడలేకపోవచ్చు. మా వీరు ఈ సినిమాలో మహాలక్ష్మి. సో ఆన్ స్క్రీన్ తను మహాలక్ష్మిలో ఉంటే ఆఫ్ స్క్రీన్ నేను ఉంటాను, అలాగే మాట్లాడేవారు కూడా సెట్ లో. తను అప్పటిదాకా చాలా కామ్ గా ఉంటుంది, వాయిస్ మారిపోతుంది, యాక్షన్ మారిపోతుంది, అన్ని మారిపోతాయి యాక్షన్ చెప్పడానికి. యూఆర్ అమేజింగ్ యాక్టర్ నేను. అండ్ మన ఇది ప్రదీప్, ఆన్ స్క్రీన్ నేను తనకు చాలా మంచి ఫ్రెండ్, ఆఫ్ స్క్రీన్ ఇంకా ఇంకా మంచి ఫ్రెండ్. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ నిధి. your dedication, your patience, everything amazes me. ఇవాళ నేను తనని కలిసాను అంటే గుర్తుపెట్టుకుని నేను ఇంటికి వెళ్ళానా లేదా అని తను మెసేజ్ చేసి అడుగుతుంది. అంతలాగా ఎవరు కేర్ చేయరు, బట్ షీ డస్. అండ్ తను డైలాగ్స్ ప్రతి ఒక్కటి and I'm also looking forward to work with you for other films as well. And my hero Suman Prabhas, ఎప్పుడు వచ్చి ఎట్లా మామా ఇలానే వేస్తారు ఆయన. పాజిటివిటీకి పెట్టింది పేరు. ఎప్పుడు చుట్టూ ఒక 4-5 ఉంటారు, అందరితోటి నవ్వుతూ ఉంటాడు. మనకు తెలియని చాలా విషయాలు నేర్పిస్తారు ఆయన. మామూలుగా కూర్చున్నప్పుడు ఓకే హీరో తను ఇలా ఉంటున్నారు, డిగ్నిఫైడ్ గా ఉంటున్నారు, ఇదే కనిపిస్తుంది. బట్ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన ఏమో అనుకుంటూ జరిగిపోతుంది, నిజంగా ఇలా ఇది జరగాలి అనుకుంటూ జరిగిపోతుంది. మొన్న కూడా మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మధ్యాహ్నం మరి ఈవినింగ్ పెడితే వేడిగా ఉంటుంది అని చూడ చల్లనే ఉంటది, మరి నిజంగా వచ్చిన దగ్గర నుంచి గాలేస్తుంది, అంత పాజిటివ్. అండ్ నేను అసలు చెప్పలేను ఆయన గురించి. తనకి చెల్లిగా చేయడం ఇట్స్ నార్మల్. అండ్ సమైక్య స్క్రీన్ మీద అంత బాగా కనిపించడానికి మా సంతోష్ గారు, శ్రీ గారు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివాని, వీళ్ళందరూ చాలా చాలా
హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ అండ్ లాస్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్. బ్యూటిఫుల్ అని చెప్పలేము, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగవంశి గారు, మీ పాటలు, ఆ బీజం అయితే నా ఫోన్ రింగ్టోన్ అయిపోతుంది, అంత బాగున్నాయి. అలాగే మేము విజయ్ మాస్టర్ డాన్స్ రాని వాళ్ళకి కూడా డాన్స్ నేర్పించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా అవన్నీ పక్కన పెడతాం. అయ్యో లేదండి, కంప్లీట్ చేసేస్తాను. అయితే తినొచ్చాను. మాట్లాడండి ముందు. మా అభినవ్ గారు అంటే ఫుడ్ చూడగానే ఆయన గుర్తొచ్చారు. ఆన్ సెట్ కూలెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అలాగే కార్తిక్ గారు, రెడ్ పపెట్ ప్రొడక్షన్స్, ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలి, వాటన్నిటిలో కూడా నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ సినిమా అంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగుండబోతుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ అస్. అండ్ మా డైరెక్టర్ గారు సుభాష్ చంద్ర గారు, నేను ఎవరికి ఇలా సుభాష్ చంద్ర గారితో సినిమా చేస్తున్నానండి అని కానీ ఎన్నో ప్రొడక్షన్స్ ఎంతమంది క్లయింట్స్ ఆయన అని చెప్పారు. సో మీరు అందరికీ తెలుసు, పేరుకి ఫస్ట్ ఫీచర్ ఫిలిం, బట్ చాలా మందికి మీరు అంటే ఇష్టం, గౌరవం. అండ్ డే 1 నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఆయన నాతో ఎంత స్వీట్ గా మాట్లాడారు, లాస్ట్ డే వరకు నాతో అంతే పేషెంట్ గా ఉన్నారు. లాస్య గారు మీరు ఇలానే అడ్రస్ చేస్తారు, మీరు నేను పిలవచ్చండి లాస్య నువ్వు అని చెప్పండి అంటే, లేదండి మీరు మీరు చేశారు, ఇలా చాలా చక్కగా మాట్లాడతారు, మీతో అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్ ఆన్ అండ్ ఆఫ్ సెట్స్. అండ్ ఫర్ సమైక్య యాజ్ వెల్. మంచి గోదావరి జిల్లాలో ఒక కోకోనట్ ట్రీస్ ఉండి, కొబ్బరి పొలంలో మన వాళ్ళతో కూర్చుని హ్యాపీగా తింటూ మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా ఉండబోతుంది మా గోదావరి గట్టు పైన. మే 8 ఐఎమ్ వెయిటింగ్. మీలాగే నేను కూడా సమైక్యాని నన్ను నేను చూసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ everyone for giving me this opportunity, and a special mention to my family for encouraging me through all this. అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను మూవీస్ ఇప్పుడు యాక్టింగ్ తో పాటు ఐ స్టార్టెడ్ యాజ్ అన్ యాంకర్. ఎన్నోసార్లు నేను మిమ్మల్ని అభిమానిగా కలవడం జరిగింది, ఆ ప్రతి షోర్ మీకు గుర్తుండదు. కానీ ఇవాళ సునీల్ గారి నోటి నుంచి శ్రీలాసు ఆన్ ద స్టేజ్ అంటే ఐ కాన్ టెల్, నేను ఏడుకోకటి తక్కువ. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్, ఇలా టు బీ ద సేమ్ స్టేజ్ యాజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఒక ఎమోషనల్ మ్యూజిక్ వేసి రేపు కట్ చేయరా? థ్యాంక్ యూ అమ్మా, మీరు నా ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. పెట్టేదండి కదా స్టూడ్, అసలు మొత్తం ఈవెంట్ లో మాట్లాడిందంతా కలిపి మాట్లాడేసింది ఒక స్పీచ్ లో. థ్యాంక్స్ అమ్మా, టైం తీసుకున్నాను, క్షమించండి. పర్వాలేదమ్మా, నాది కాదులే టైం. ఇదా అభినవ్ గారు. ఓకే రండి. అందరికి నమస్కారం. ముందుగా నా తల్లిదండ్రులకి, నా గురువులకి పాదాభివందనాలతో చేసుకుంటున్నాను. అలాగే పత్రిక, సామాజిక మాధ్యమాల నుండి వచ్చిన మీ అందరికీ మా అభివాదాలు. అభినవ్ రావు గారు, కార్తిక్ గారు, సుదర్శన్ గారు, అండ్ సుభాష్ చంద్ర గారు, చంద్ర గారు, అండ్ కసిరెడ్డి రాజశేఖర్ రాజు గారు, అండ్ రాఘవ, జీవన్ గారు, అశోక్, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగన్ బాబు గారు, లైలా మేడం మీద డైరెక్టర్ చిన్నప్పుడు క్లాష్. యా అవును. Suman Prabhas, thank you so much for sharing your screen on big screen. And Nidhi, all the best to you and each and everyone. Nagvanshi garu, DOP Sri garu, Santosh garu, మీ అందరి సపోర్ట్ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది, ఎంత పెద్ద ముగ్గులోకి వచ్చింది. సో అందరికి ఆల్ ది బెస్ట్ అండి. సో బ్లెస్సెస్. గోదావరి గట్టు పైన రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న ఈ సినిమా, మీ ఇంట్లో మీ చెల్లెల్ని చూస్తారు, మీ అక్కని చూస్తారు, మీ అమ్మని చూస్తారు, మీ పిన్నిని చూస్తారు, మీ అన్నని చూస్తారు, మీ తమ్ముడిని చూస్తారు. టోటల్ గా మీ ఇంటికి సంబంధించిన కథ ఇది. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మాకు ఇందాక ఒక ప్రమోషన్ లో ఈ ఏసీ మెషిన్స్ ఇవన్నీ టికెట్ కొనుక్కొని ఎలా వెళ్ళాయో, అలాగే మీ అందరూ కూడా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమ గారు. ఏంటి కూర్చొని ఫోన్ చేస్తున్నారు?
మా ప్రాణాలు మీ ప్రాణాలకు అడ్డం పెట్టి ఫస్ట్ మేము తిని బిర్యానీ మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ తర్వాత మీకు పెడుతున్నాం. అందరికీ ఇచ్చారు, కనీసం ఒక్క స్వీట్ నాకు ఇచ్చారా? కూర్చోండి. అందరికి నమస్కారం. నా పేరు రీనా. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోమ్మా. నా పేరు రీను. నేను ఈ మూవీలో సెకండ్ లీడ్ గా చేశాను యాజ్ మహాలక్ష్మి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ట్రయల్ లాంచ్ ఈవెంట్ లో అంత బాగా ప్రేమించినందుకు రియల్లీ చాలా థ్యాంక్ యూ. నాకు లైఫ్ లో ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. అండ్ కమింగ్ టు మన గోదావరి గట్టు పైన మూవీ టీమ్ గురించి మాట్లాడాలి. రియల్లీ నాకు చాలా స్పెషల్, చాలా మంచి టీమ్. వర్కింగ్ విత్ దెమ్ వాస్ రియల్లీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ దెమ్. ముందు సుమన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు తెలిసిందే మన మాయ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఒకసారి రింగ్ ఇవ్వాలినో అన్నారు, ఇచ్చాను. ఇచ్చి సంథింగ్ అలా చేతులతో ఇలా ఇలా చేశారు. నా రింగ్ తన షర్ట్ పాకెట్ లో ఉంది. ఇలాగే కాదు, ఇంకా చాలా కాయిన్స్ తో వాటితో చాలా బాగా చేశారు. అండ్ నేను ఒక 2-3 minutes లోనే ఎందుకు బాధపడుతున్నానో కూడా మర్చిపోయాను. అలా రియలీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడకుండా చూసుకోవడం కూడా రియల్ హీరో థింగ్ కదా. థ్యాంక్ యూ సుమంత్. అండ్ నిధి గురించి మాట్లాడాలి. నార్మల్ గా బయట వింటుంటాం లీడ్ యాక్టర్స్ చాలా షో ఆఫ్ చేస్తూ ఉంటారు, జెలస్ ఉంటారు, యాటిట్యూడ్ ఉంటారు అని. కానీ తను అలా కాదు, సో ఫ్రెండ్లీ, చాలా బాగా మాట్లాడేది. అండ్ సెట్స్ లో తను డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎవ్వరు కూడా అనుకోరు తను మన తెలుగు అమ్మాయి కాదని. అంత పర్ఫెక్ట్ గా చెప్పేది. రియల్లీ గ్రేట్ థింగ్ ఇది. అండ్ మన ఆస్కార్ గ్యాంగ్ గురించి, సెట్ లో ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు అండ్ నవ్విస్తూ ఉంటారు కూడా. మీకు స్క్రీన్ మీద కూడా చాలా నవ్వుకుంటారు, నవ్విస్తారు, ఏడ్పిస్తారు, వాళ్ళు కూడా ఏడుస్తారు. అండ్ నెక్స్ట్ జేపీ సార్ గురించి చెప్పాలి. వర్కింగ్ విత్ జేపీ సార్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను శ్రీహర్షిని కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి రచయిత మూవీ ఆడియో లాంచ్ కి వచ్చారు. చాలా మంది సార్ తో పిక్స్ దిగారు. నేను కూడా దిగుదాం అనుకున్నాను, బట్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అలా దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. బట్ టుడే కట్ చేస్తే నేను సార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. అండ్ మన లైలా మ్యామ్ గురించి మాట్లాడాలి. సెట్ లో చూస్తుంటే ఎంత పాజిటివ్ గా అనిపిస్తుందంటే, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు, చాలా పీస్ఫుల్ గా ఉంటారు. చూడగానే పాజిటివ్ గా అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది కూడా మనం కూడా ఇలా ఉండాలి కదా అని. I learned that thing from you, ma'am. Really so cute. And మన రాజేష్ సార్ గురించి మాట్లాడాలి. మనం చెప్పేస్తాను. వాతావరణ శాఖ ఇప్పుడే అందిన వార్త, నిన్న కూడా ఇదే టైంకి పడిందంట. అందుకని జస్ట్ బీయింగ్ కాషియస్. ఇంకెంతమంది ఉన్నారు లిస్ట్? టకటగా చెప్పి పర్లేదు. రాజేష్ సార్ మన ట్రయల్లో ఈవెంట్ లో మాట్లాడి అయిపోయిన తర్వాత నన్ను ఆపారు. ఏంటి నీకు సుదర్శన్ గారు రాఘవ కసిరెడ్డి అన్నానా అని అడిగారు. సార్ మీకోసం సుదర్శన్ గారు కూడా అన్నానే. సో సుదర్శన్ అన్నా. ఒక్కొక్క ఈవెంట్ లో ఒక్కొక్క అన్నని చేర్చుకుంటూ వెళ్తుంటే సక్సెస్ నెక్స్ట్ ఎవరు అవుతారా? నిజంగా అష్టపడేటట్టుంది. దేవి ప్రసాద్ గారు మనకు సినిమాలో ఎంత పాజిటివ్ గా అనిపిస్తారో అంతే పాజిటివ్ గా పలకరిస్తారు. ఇంతమంది పాజిటివ్ వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. 100%. ఫస్ట్ ఏమైందంటే స్వీట్ తినిపిస్తారు, స్వీట్ గా మాట్లాడుతుంది కదా. వద్దన్నయ్యా వద్దన్నయ్య. అలాగే అందరు నేను ఒక్కొక్కటి పేరు చెప్తాను. వద్దు. నెక్స్ట్
మన శ్రీవాణి గారు సెట్స్ లో చాలా చాలా మాట్లాడుకున్నాం, చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే శ్రీలాస్య ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. తను అన్నట్టే తను రియల్ లైఫ్ మహాలక్ష్మి, అస్సలు ఆపకుండా మాట్లాడుతుంది. మళ్ళీ నన్ను అడుగుతుంది, ఏంటి నీకేమైంది, మాట్లాడచ్చు కదా అంటుంది. అసలు తను గ్యాప్ ఇస్తే కదా మాట్లాడుకోనికి. అండ్ వచ్చి మన డిఓపి గారు, సంతోష్ గారు, శ్రీ గారు నన్ను చాలా బాగా చూపించారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ. అండ్ మా కో డైరెక్టర్ సురేష్ గారు చాలా కేరింగ్ గా మాట్లాడతారు, తల్లి తల్లి అని. చాలా థ్యాంక్ యూ సార్. పాజిటివ్ అనుకుంటా. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ఏడీస్, టెక్నీషియన్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ శివ అండ్ లాస్ట్ అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరి గురించి నా మర్చిపోతే క్షమించండి. అయ్యో అంత ఎవరు లేరమ్మా. మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ గారి గురించి అంతా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. డైరెక్టర్ గారు మీకు ఏదో చెప్పాలను నేనేం చెప్పాలనుకోవట్లేదు, మాట్లాడు. అంటే మీరు సినిమాలో క్యారెక్టర్ లాగా మాట్లాడిస్తే చాలా బాగుంటుంది మా అందరూ. ఓకే, మా డైరెక్టర్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, మీరు మహాలక్ష్మి క్యారెక్టర్ కి ప్రాణం పోసారమ్మా అని. బట్ ఇన్ఫాక్ట్ నా యాక్టింగ్ కెరియర్ కి మా డైరెక్టర్ గారే ప్రాణం పోసారు. బికాస్ ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనకు తెలిసిందే, ఒక 2-3 minutes ఆడిషన్ లో యాక్టింగ్ చూసి తీసుకోవాలి, నమ్మి తీసుకోవాలి. నన్ను నమ్మి తీసుకున్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే మా డైరెక్టర్ గారి వర్క్ గురించి చెప్పాలి. ఒకసారి షూటింగ్ అప్పుడు డెంగ్యూ వచ్చింది. అది సెలైన్ ది కనెక్టర్ పెట్టుకొని కూడా నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చేతులు ఇలా 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 అంటూ. అంత అంటే ఎలా ఉన్నా కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తారు. ఎవరిని కూడా ఒక మాట కూడా అనరు, చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు ఎలా అంటే సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు మూవీలో రేలంగి మావయ్య టైప్. అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు. ఇన్ఫాక్ట్ మా డైరెక్టర్ గారే అందరికంటే చాలా మంచోళ్ళు. అమ్మ మహాలక్ష్మి, నేనే సారీ తోటి నేను దగ్గర స్క్రిప్ట్ రాయించాను అనుకుంటారు అందరూ. పక్కన మేడం అయ్యో అసలు అనుకోవట్లేదు అన్నా. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇంతమంది మంచోళ్ళు కలిసి ఒక మంచి మూవీ తీశారు. అదే మన గోదావరి గట్టు పైన మూవీ. చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి, అందరికి నచ్చుతుంది. మీరు ప్రతి క్యారెక్టర్ గురించి ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని మరి నవ్వుకుంటారు, అంత బాగుంటుంది. ఎవరి గురించి అయినా మాట్లాడకపోతే క్షమించండి. SWORY సారీ. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వచ్చి లాస్ట్ టైం నన్ను డైలాగ్ చెప్తారా అని అడిగారు. నేను ఏదో భయపడి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు చెప్పొచ్చా అని. ఒకసారి చెప్తారు, అది మీరు రిపీట్ చేయండి. నా పేరు కనక మహాలక్ష్మి, చెప్పు ఆ డైలాగ్ చెప్పు. హాయ్ అండి, నా ఫుల్ పేరు కనక మహాలక్ష్మి. మీరు నన్ను మహాలక్ష్మి అని పిలవచ్చు. మా బావ అయితే ప్రేమగా లక్ష్మి అని పిలుస్తారు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత స్వీట్ గా మాట్లాడావు కాబట్టి మళ్ళీ మనం దూద్ పేడ అయితే పెట్టద్దు, గారెలు ఇచ్చేసి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎస్. అండ్ ఇప్పుడు మనకి సినిమాలో సెకండ్ లీడ్ గా చేసినటువంటి నేను మాట్లాడేశారు. అండ్ ఒకప్పుడు ఒక ఊపి ఊపేసినటువంటి హీరోయిన్, ఎగిరే పావురమ్మ సినిమా కానీ, లేకపోతే తను చేసినటువంటి మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాం పవిత్ర ప్రేమ అని. సో అందులో కానీ సో మెనీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ లైలా గారు హెస్ పోర్ట్రేట్. సో ఒక్కసారి లెట్స్ హావ్ ఎ మాస్టర్ వీడియో ఆన్ లైలా గారు ప్లీజ్.